గుడ్ ఆఫ్టర్నూన్. చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం అకౌంటింగ్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. అదే నీడ్ ఫర్ అకౌంటింగ్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందామండి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొద్దు విధానం. జంట పొద్దు విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్. అదే దీనికన్నా ముందుగా మనం అకౌంటింగ్ మెథడ్స్ అంటారు. అకౌంటింగ్ సిస్టమ్స్ ఆర్ మెథడ్స్. అకౌంటింగ్ పద్ధతులు. అకౌంటింగ్ ఓకేనా. అకౌంటింగ్ పద్ధతులు, అకౌంటింగ్ మెథడ్స్. మనకి రెండు పద్ధతులు ఉన్నాయండి. ఎందుకంటే అవి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. జంట పొద్దు విధానం. వంటి పొద్దు విధానం. ఓకేనండి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారండి. అకౌంటింగ్ మెథడ్స్ అంటే మనం అకౌంట్స్ రాయడానికి, పుస్తకాల్లో మనం అకౌంట్స్ రాయడానికి మనకి రెండు రకాలైనటువంటి అకౌంటింగ్ పద్ధతులు చెప్పడం జరిగిందండి. సో ఆ రెండు ఏంటంటే మనకి అకౌంటింగ్ పద్ధతులు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనా. అంటే మనం మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటి పద్ధతి ఏంటంటే మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి. అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో జంట పొద్దు విధానంలో మనం అకౌంటింగ్ అనే దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అకౌంట్స్ ఎలాగ మనం రాయాలి, అలా ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి మనం అకౌంటింగ్ అనే దాన్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలనే దాని గురించి మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నామండి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకి సింగిల్ ఎంట్రీ వంటి పొద్దు విధానం కూడా మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో మీకు 5 మార్క్స్ ప్రాబ్లం ఉంటుందండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నేర్చుకున్నారు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కూడా మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో మనం 5 మార్క్స్ ప్రాబ్లంలో నేర్చుకున్నామండి. ఓకేనండి. అంటే మనం వ్యాపార వ్యవహారాలు రాయడానికి మనం ఏ పద్ధతిని మనం అనుసరించాలంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ మాత్రమే మనం అనుసరించాల్సి ఉంటుందండి. ఓకేనా. అంటే మనకి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేటటువంటి అకౌంటింగ్ పద్ధతి ఏదంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మరి ఎటువంటి వ్యాపార సంస్థలకు అవైలబుల్గా ఉంటుందంటే చిన్న వ్యాపార సంస్థలకండి, స్మాల్ సైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందండి. వాళ్ళు మాత్రమే సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి వ్యాపార సంస్థలు ఎన్ని రకాలుగా డివైడ్ చేసామండి. మనం వ్యాపార సంస్థలని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసామండి. ప్రధానంగా మనకి 3 టైప్స్ కదండి. అంటే మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు కదండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అకౌంటింగ్ కామర్స్ థియరీలో మీరు ఈ వ్యాపార సంస్థల్లోని రకాల గురించి మనం తెలుసుకున్నారు. అంటే వ్యాపార సంస్థలు మనం 3 రకాలుగా డివైడ్ చేసాం కదండి. ఏంటంటే అవి సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలు అండ్ జాయింట్ స్టాక్ కంపెనీ అండి. ఓకేనా. sole trade business organizations, partnership firms and joint stock companies.
ఓకేనా. అంటే మనం చిన్న సొంత వ్యాపార సంస్థ, చిన్న మనకి సైజు పరిమాణాన్ని మనం ఆధారంగా చేసుకుని బేసిస్గా చేసుకుని వ్యాపార సంస్థల నుండి డివైడ్ చేసినప్పుడు బాగా చిన్న తరహా వ్యాపార సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలు అన్నింటినీ కూడా మనం సొంత వ్యాపార సంస్థలు అంటారండి, సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇలా అలాగే మీడియం సైజు ఎంటర్ప్రైజెస్, మీడియం సైజ్ ఫార్మ్స్ అండి, అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటారు, భాగస్వామ్య సంస్థలు. అంటే మధ్య తరహా వ్యాపారం, అంటే పరిమాణంలో మధ్య తరహా ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటినీ కూడా మనం భాగస్వామ్య వ్యాపార సంస్థలు అంటారు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటారండి. ఇక పెద్ద వ్యాపార సంస్థల్ని మనం ఏమంటామండి, బిగ్ సైజు బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాయింట్ స్టాక్ కంపెనీస్గా మనం విభజించడం జరిగిందండి, డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టాన్ని ఎవరు అనుసరించవచ్చు అంటేనండి, సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో మాత్రమే. అంటే భాగస్వామ్య సంస్థల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి, చిన్న తరహా భాగస్వామ్య సంస్థలు అనమాట అండి. అంటే మనకి సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఎవరు అనుసరిస్తారంటే, ఎవరు ఫాలో అవుతారంటే సొంత వ్యాపార సంస్థలు, అలాగే భాగస్వామ్య వ్యాపార సంస్థలు. చిన్న స్థాయి భాగస్వామ్య సంస్థలు మళ్ళీ ఇక్కడ పెద్ద పరిమాణం ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అండి, స్మాల్ సైజ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్. కాబట్టి స్మాల్ సైజ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అలాగే సొంత వ్యాపార సంస్థలు ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో, అంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్ని ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సొంత వ్యాపార సంస్థలు చిన్న పరిమాణంలో వ్యాపారం చేస్తాయి కాబట్టి వాళ్ళు వచ్చినటువంటి ఆదాయం మీద ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసినటువంటి అవసరం ఉండదండి. ఓకేనండి, గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చే ఆదాయం చాలా తక్కువ లిమిటెడ్లో ఉంటుంది కాబట్టి. అలాగే సొంత వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, అలాగే చిన్న స్మాల్ సైజు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ పరిమాణం, ఓకేనండి, ప్రాఫిట్ లెవెల్ అండి, ఆదాయ పరిమాణం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సొంత వ్యాపార సంస్థలు కానీ లేదా చిన్న భాగస్వామ్య సంస్థలు కానీ గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన, పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు కాబట్టి వీళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవచ్చు. అంటే ఇంకొక సిస్టమేటిక్ అనేది ఏం లేదండి. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రిన్సిపల్స్ కానీ ఏమి కానీ మనకు చెప్పడం జరగలేదండి. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి చిన్న వ్యాపార సంస్థల ఇవి కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయవలసిన అవసరం ఉండదండి. అంటే బ్యాలెన్స్ షీట్ కానీ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ తయారు చేయవలసిన అవసరం ఉండదు కాబట్టి వీళ్ళు అకౌంటింగ్ అనే దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టంలో ప్రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా. ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకి జంట పొద్దు విధానంలో పద్ధతులు రాయాలంటే అకౌంటింగ్ మాత్రమే రాయగలుగుతాడండి. ఓకేనా. అంటే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే రాయగలడు కాబట్టి అకౌంట్స్. సో అతనికి మనం ఎక్కువ ఎక్స్పెండ్ చేసి ఇక్కడ ఎక్కువ ఖర్చు ఇచ్చి అకౌంట్స్ రాయవలసినటువంటి అవసరం ఉండదండి. ఓకేనా. అంటే వడ్డీ పొద్దు విధానం సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం అన్ని వ్యాపార వ్యవహారాలని పూర్తిగా నమోదు చేయడం జరగదండి. ఓకేనా. ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటారు. ఓకేనా. ఈ వడ్డీ పొద్దు విధానాన్ని మనం అసంపూర్ణమైన పద్ధతి అంటారు, అశాస్త్రీయమైన పద్ధతి అన్సైంటిఫిక్ మెథడ్ అంటారు, అలాగే అసంపూర్ణ పద్ధతి ఇన్కంప్లీట్ మెథడ్ అంటారు. ఓకేనా. అంటే ఇక్కడ వ్యాపార వ్యవహారంలోని ఉన్నటువంటి అన్ని అంశాలని నమోదు చేయడం జరగదండి. ఇక్కడ కేవలం సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఓన్లీ క్యాష్ అకౌంట్ని నగదుకు అంటే వాస్తవిక ఖాతాలు మాత్రమే, వ్యక్తిగత ఖాతాలు వాస్తవిక ఖాతాల్లో నగదు ఖాతాను మాత్రమే నమోదు చేయడం జరుగుతుందండి. మిగతా నామమాత్రపు ఖాతాలు కానీ మిగిలినటువంటి వాస్తవిక ఖాతాలని అన్నింటినీ కూడా వదిలివేయడం జరుగుతుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో వ్యాపార వ్యవహారాలను పూర్తిగా నమోదు చేయడం జరగదండి, కొన్ని వదిలివేయడం జరుగుతుంది. అందుకనే దీన్ని అసంపూర్ణమైన పద్ధతి అంటారు. అంటే ఒంటి పొద్దు మీద ఇక్కడ చూడండి, నేమ్లోనే ఉంది మీనింగ్. ఒంటి పొద్దు అంటే ఒక వ్యాపార వ్యవహారంలో ఒకే అంశాన్ని మాత్రమే నమోదు చేసే పద్ధతి అండి. అంటే మనకి 2 అంశాలని నమోదు చేయకుండా ఓన్లీ ఒకే అంశాన్ని మాత్రమే నమోదు చేస్తుంది కాబట్టి దీన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. సో కాబట్టి
ఇది ఎవరికి అవైలబుల్ అంటే సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకినండి పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటే స్మాల్ సైజ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటే చిన్న భాగస్వామ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వంటి పొద్దు విధానంలో పద్ధతులు రాసుకోవడానికి అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక పెద్ద తరహా భాగస్వామ్య సంస్థలు ఇంకా కంపెనీలు ఇవన్నీ కూడా అకౌంట్స్ రాయడానికి డబుల్ ఎంట్రీ సిస్టంలోనే రాయాలండి. ఓకేనా? ఏంది అంటే గవర్నమెంట్ మనకి అకౌంట్స్ ఏమి యాక్సెప్ట్ చేస్తుందంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తేనే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి పెద్ద తరహా భాగస్వామ్య సంస్థలు అలాగే కంపెనీస్ అన్నీ కూడా సో అకౌంటింగ్ రాయడానికి డబుల్ ఎంట్రీ సిస్టంలోనే జంట పొద్దు విధానంలో మాత్రమే రాయాలి. జంట పొద్దు విధానంలో మాత్రమే రాయాలి. ఓకేనా? కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొద్దు విధానం. జంట పొద్దు విధానం అంటే ఏంటండి? డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనా? జంట పొద్దు విధానం అంటే మనకి వ్యాపార వ్యవహారం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఒక వ్యాపార వ్యవహారంలోని 2 అంశాలు ఉంటాయండి. ఆ 2 అంశాలని నమోదు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఒక వ్యాపార వ్యవహారంలోని 2 అంశాలను నమోదు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొద్దు విధానం అంటారు. ఓకేనా? అంటే ఎవరీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మనకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటారు, రెండోదేమో గివింగ్ ఆస్పెక్ట్. ఆ 2 ఆస్పెక్ట్స్ని రికార్డ్ చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొద్దు విధానాన్ని మనకి 15వ శతాబ్దంలో లోకపాషియోలి అనే శాస్త్రవేత్త మనకి ఈ జంట పొద్దు విధానం గురించి చెప్పడం జరిగిందండి. అంటే మనకి 1495 అంటే 15వ శతాబ్దం అనుకోండి, 15వ శతాబ్దంలో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చెప్పడం జరిగిందండి. అంటే ఇటలీకి చెందినటువంటి లోకపాషియోలి ది కంప్యూటిసెట్ స్క్రిప్ట్యూరిస్ అనే గ్రంథంలో ఇటలీ భాషలో రాసినటువంటి గ్రంథంలో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొద్దు విధానం గురించి పేర్కొనడం జరిగిందండి. అయితే మనం ఇంటర్మీడియట్లో ఆల్రెడీ జంట పొద్దు విధానం గురించి తెలుసుకున్నామండి. సో జంట పొద్దు విధానం ఉపయోగించి మనం అకౌంట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అనే దాని గురించి కూడా మనం ఇంటర్లో మీరు నేర్చుకోవడం జరిగిందండి. సో మనం అదే ఇప్పుడు కూడా మరింత వివరంగా మనం ఈ డబుల్ ఎంట్రీ జంట పొద్దు విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకేనా? కాబట్టి జంట పొద్దు విధానం అంటే మనకి ప్రతి వ్యాపార వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయండి. 2 ఎలిమెంట్స్. ఒకటి ఏంటంటే వచ్చే ప్రైజ్ను, ఇంకొకటి ఇచ్చే ప్రైజ్ను అంటారు. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటారు అండి, గివింగ్ ఆస్పెక్ట్ అంటారు. అంటే ఒకటి వచ్చే ప్రయోజనం అంటే ఒకటి, ఇంకొకటి ఏమో ఇచ్చే ప్రయోజనం అంటారు. ఓకేనా? కాబట్టి ఈ 2 ప్రయోజనాలని నమోదు చేసేటటువంటి పద్ధతిని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొద్దు విధానం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక స్కూటర్ కొన్నామండి. స్కూటర్ కొన్నప్పుడు ఇక్కడ ఈ వ్యాపార వ్యవహారంలో మనం ఒక హోండా షోరూమ్కి వెళ్ళి మనం ఏదో హోండా యాక్టివా హోండా పర్చేస్ చేసామండి. సో ఇందుకు మనం పర్చేస్ ఈ వ్యాపార వ్యవహారంలో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనండి? ఒకటేమో రిసీవింగ్ ఆస్పెక్ట్, ఇంకోటి ఏమో గివింగ్ ఆస్పెక్ట్ అంటారు. సో అంటే ఒకటి వచ్చే ప్రయోజనం, ఇంకోటి ఏమో ఇచ్చే ప్రయోజనం అంటారు. ఇప్పుడు మనం మన దృష్టిలో ఆలోచించుకుంటే సంస్థ దృష్టిలో కాకుండా, హోండా షోరూమ్ దృష్టిలో కాకుండా మన దృష్టిలో ఆలోచించుకున్నట్లయితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటండి, మనం ఇచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి? సో మనం ఒక 80,000 పెట్టి యాక్టివా కొన్నాం కాబట్టి మనకి యాక్టివాని మోటార్ బైక్ మనకు వస్తుందండి. అది రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటే మనకు వచ్చే ప్రయోజనం అంటారండి. ఓకేనా? వచ్చే ప్రయోజనం అవుతుంది. మన దగ్గర నుంచి మనం ఇచ్చే ప్రయోజనం ఏంటండి? సో మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ 80,000 రూపాయలు కూడా మనం హోండా షోరూమ్కి మనం పే చేయడం జరుగుతుందండి. కాబట్టి వ్యక్తి దృష్టిలో చూసుకున్నట్లయితే ఏ పర్సన్ ఒక హోండా షోరూమ్లో హోండా యాక్టివా తీసుకున్నాడు అనుకోండి, ఏ దృష్టిలో మనకి సో అతనికి వచ్చే ప్రయోజనం మోటార్ బైక్ అవుతుందండి. అతను ఇచ్చే ప్రయోజనం క్యాష్ అండి. 80,000 కొన్నాడు అనుకోండి, 80,000 క్యాష్ అనేది అతను ఇచ్చే ప్రయోజనం అవుతుందండి. ఓకేనా? ఇలా వచ్చే ప్రయోజనాన్ని, ఇచ్చే ప్రయోజనం రెండింటిని కూడా నమోదు చేసేటటువంటి పద్ధతి మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనా? అలా కాకుండా హోండా షోరూమ్ దృష్టిలో మనం ఆలోచించినట్లయితే చూసినట్లయితే వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇచ్చే ప్రయోజనం ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మనకి హోండా షోరూమ్కి క్యాష్ అనేది వచ్చే ప్రయోజనం, రిసీవింగ్ అండి. క్యాష్ రిసీవ్ చేసుకుంటారు. సో బైక్ అనేది
మనకి యాక్టివ్ అనేది మనకి బైక్ అనేది ఏమో ఇచ్చే ప్రయోజనం అవుతుందండి. ఓకేనా, బైక్. సో కాబట్టి హోండా షోరూమ్ దృష్టిలో క్యాష్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ అవుతుందండి. నగదు వస్తుందండి హోండా షోరూమ్కి. హోండా షోరూమ్ నుంచి ఏది బయటకు వెళ్ళిపోతుందండి, ఏమిస్తారంటే బైక్ అనేది ఏ అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంస్థ దృష్టిలో ఆలోచించినట్లయితే షోరూమ్ దృష్టిలో క్యాష్ ఏమో వీళ్ళకి క్యాష్ నగదు వచ్చే ప్రయోజనం అండి, బైక్ ఏమో ఇచ్చే ప్రయోజనం అవుతుంది. ఏదో వ్యక్తి ఆ దృష్టిలో మనం ఆలోచించినట్లయితే ఇతనికి బైక్ ఏమో వచ్చే ప్రయోజనం అవుతుందండి, సో క్యాష్ ఏమో ఇచ్చే ప్రయోజనం అవుతుంది. ఓకేనా, ఇలా ఒక వ్యాపారం ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్లో ప్రతి వ్యాపార వ్యవహారంలో కూడా మనకి రెండు అంశాలు ఉంటాయండి. ఈ రెండు అంశాలని మనం నమోదు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకేనా, జంట పొందు విధానం అంటారు. ఓకే, అదే జంట పొందు విధానంలో ఖాతాలని మనం ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. సో జంట పొందు విధానంలో ఖాతాలను మనం రెండు రకాలుగా అకౌంట్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. అకౌంట్స్ ఖాతాలు మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. సో పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ అంటారండి. వాట్ ఈజ్ పర్సనల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్ అంటారు. అంటే వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతం కాని ఖాతాలు అంటారు. వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతం కాని ఖాతాలు అంటారు. ఓకేనా, సో అకౌంట్స్ మనం రకాలుగా డివైడ్ చేస్తాం. పర్సనల్ అకౌంట్స్ అంటే వ్యక్తిగత ఖాతాలు, సో ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతం కాని ఖాతాలు. మళ్ళీ వ్యక్తిగతం కాని ఖాతాలని ఇంపర్సనల్ అకౌంట్స్ మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఇంపర్సనల్ అకౌంట్స్ మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ రియల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్ అండి. రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్, వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు. సో నామమాత్రపు ఖాతాలు, ఓకేనమ్మా, చూడండి. కాబట్టి మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ని ఖాతాలని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. సో పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్ అంటారు. వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతం కాని ఖాతాలు. ఓకేనా, మళ్ళీ వ్యక్తిగతం కాని ఖాతాలు ఇంపర్సనల్ అకౌంట్స్ రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్, వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు. ఓకేనా, ఇప్పుడు మనం వ్యక్తిగత ఖాతాల గురించి పర్సనల్ అకౌంట్స్ అండి. వ్యక్తిగత ఖాతాలు అంటే నేమ్ ఆఫ్ ది పర్సన్స్ అండ్ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఈజ్ కాల్డ్ పర్సనల్ అకౌంట్స్. ఓకేనా, అంటే వ్యక్తులకు, సంస్థల పేర్లకు, వ్యక్తుల పేర్లకు సంబంధించినటువంటి ఖాతాలని మనం వ్యక్తిగత ఖాతాలు అంటారండి. ఓకేనా, అంటే వ్యాపార సంస్థ ఏ వ్యాపార సంస్థలతోటి అయితే వ్యాపారం చేస్తుందో, ఏ వ్యక్తులతో అయితే కార్యకలాపాలను నిర్వహిస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం వ్యక్తిగత ఖాతాలు, పర్సనల్ అకౌంట్స్ అంటారు. ఓకేనా, అంటే ఇక్కడ ఒక సంస్థ వేరే సంస్థతోటి వ్యాపార కార్యకలాపాలు జరిగినప్పుడు వేరే ఆ సంస్థలు కూడా వ్యక్తితో సమానం అండి. కాబట్టి అప్పుడు ఏ అనే సంస్థ ఉందనుకోండి, ఇక్కడ ఏ అనే సంస్థ పెద్ద అంటే హోల్సేల్ అని, బి అనే సంస్థకి కొంత సరుకు అమ్మిందనుకోండి. సో ఇక్కడ బి అనే సంస్థ కూడా వ్యక్తితో సమానం అండి. కాబట్టి సంస్థల పేర్లకు వ్యాపార సంస్థ ఏ సంస్థతోటి ఏ వ్యక్తులతోటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుందో చేస్తుందో ఆ వ్యక్తులకి, సంస్థలకు సంబంధించినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతాలన్నింటినీ కూడా మనం పర్సనల్
అకౌంట్స్ అంటారు, వ్యక్తిగత ఖాతాలు అంటారు. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అండ్ నేమ్ ఆఫ్ ది పర్సన్స్ ఇస్ కాల్డ్ పర్సనల్ అకౌంట్స్. ఓకేనా. నెక్స్ట్ వ్యక్తిగతం కాని ఖాతాలు. ఓకేనా. వ్యక్తిగత కాని ఖాతాలు మనం 2 రకాలుగా డివైడ్ చేసామండి. సో రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. సో ఫస్ట్ రియల్ అకౌంట్స్ అంటారండి. సో వ్యాపార సంస్థలు రియల్ అకౌంట్స్ అంటే వాస్తవిక ఖాతాలు, అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం వాస్తవిక ఖాతాలు రియల్ అకౌంట్స్ అంటారండి. ఓకేనా. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఆల్ అసెట్స్ అండి, ఆల్ అసెట్స్కి సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం రియల్ అకౌంట్స్ అంటారు. వ్యాపార సంస్థ ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ రియల్ అకౌంట్స్ అంటారు, వాస్తవిక ఖాతాలు అంటారు. ఓకేనా. అంటే మనం ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకున్నారండి. ఆస్తులు అంటే తెలుసు కదండి. ఆస్తులు అంటే ఆస్తులకు సంబంధించిన ఖాతాలు. ఇక్కడ వ్యక్తిగత ఖాతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము ఖాతా. వ్యక్తిగత ఖాతా అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వ్యక్తిగత ఖాతాకి రాము అకౌంటు, అలా సురేష్ అకౌంటు ఇలా అండి. ఓకేనా. రాము అకౌంటు, సురేష్ అకౌంటు, రామ్ అనుకో అకౌంటు, ఇలా మనం ఈ వ్యక్తిగత ఖాతాలు అంటారు. ఇక వాస్తవిక ఖాతా అంటే ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం వ్యాపార సంస్థ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తులకు సంబంధించిన అకౌంట్స్ అన్నింటిని కూడా మనం రియల్ అకౌంట్స్ అంటారు, అసెట్స్ అకౌంట్స్, ఆల్ అసెట్స్ అకౌంట్. కాబట్టి ఉదాహరణకి క్యాష్ అకౌంటు, బ్యాంక్ క్యాష్ అకౌంటు, తర్వాత డేటాస్ అకౌంటు, క్యాష్ అకౌంటు, డేటాస్ అకౌంటు, తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంటు, ఓకేనా. మిషనరీ అకౌంటు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంటు, ఇవన్నీ కూడా ఆస్తులకు సంబంధించిన ఖాతాలు అకౌంట్స్ అంటారు, ఖాతాలు అంటారు. అన్నింటినీ కూడా వాస్తవిక ఖాతాలు రియల్ అకౌంట్స్ అంటారు. వ్యాపార సంస్థ ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం రియల్ అకౌంట్స్, వాస్తవిక ఖాతాలు అంటారు. ఓకేనా. ఇంకా నామినల్ అకౌంట్స్, నామమాత్రపు ఖాతాలు. ఓకేనా. వ్యాపార సంస్థ ఆదాయాలకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం నామినల్ అకౌంట్స్ అంటారు. అంటే నామినల్ అకౌంట్ ఈజ్ కాల్డ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, అకౌంట్స్ ఈజ్ కాల్డ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అకౌంట్స్ ఈజ్ కాల్డ్ నామినల్ అకౌంట్స్. ఓకేనా. అన్ని ఖర్చులకు ఆదాయాలకు సంబంధించిన ఖాతాలన్నింటినీ కూడా నామమాత్రపు ఖాతాలు అంటారు. ఓకేనా. వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి అన్ని ఖర్చులు ఆదాయాలకు సంబంధించినటువంటి ఖాతాలు అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం నామినల్ అకౌంట్స్ అంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి నామినల్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో రెంట్ అకౌంట్ అండి, రెంట్ పెయిడ్. ఓకేనా. రెంట్ పెయిడ్, అద్దె చెల్లించిన అద్దె, అనేది ఖర్చు అండి, ఎక్స్పెన్స్ అవుతుంది. రిసీవ్డ్ రెంట్, ఏమో మనకి ఇన్కమ్ అవుతుందండి, వచ్చిన అద్దె. అద్దె మనం తీసుకుని రెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 2 రకాలండి. చెల్లించిందేమో ఎక్స్పెన్స్ అవుతుందండి, తర్వాత రిసీవ్డ్ వచ్చిందేమో ఆదాయం అవుతుంది, ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఇంకా మనకి నామినల్ అకౌంట్స్కి శాలరీ అకౌంట్ అండి, జీతాలు. ఓకేనా. చెల్లించిన అద్దె, వడ్డీ, రెంట్ అకౌంట్, తర్వాత ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్,
ఇవన్నీ కూడా మనకి నార్మల్ అకౌంట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అన్ని ఖర్చులకు సంబంధించినటువంటి ఖాతాలన్నీ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ ఇన్కమ్స్, అలాగే వ్యాపార సంస్థకు వచ్చేటటువంటి ఆదాయాలు ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఫస్ట్లో చూడండి మనం ఆ P&L అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ప్రిపేర్ చేసాం కదండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం డెబిట్ వైపున వేసినటువంటి అంటే వర్తకపు ఖాతాలోని లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున మనం వేసినటువంటి అన్నీ కూడా వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం క్రెడిట్ వైపు వేసేటటువంటి ఆదాయాలన్నీ కూడా మనకి అదే క్రెడిట్ వైపు వేసేవన్నీ కూడా మనం ఆదాయాల కింద తీసుకుంటామండి. ఓకేనా, ఆదాయాలు అవుతున్నాయండి. అదే మనకి ఇంటర్మీడియట్లో మీకు ప్రొఫార్మా చెప్పాం కదమ్మా, ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా చెప్పుకున్నాం కదా. కాబట్టి ప్రొఫార్మాలో డెబిట్ వైపు ఉన్నవన్నీ కూడా ఎక్స్పెన్సెస్, అవన్నీ కూడా నామినల్ అకౌంట్కి సంబంధించిన అన్ని ఎక్స్పెన్సెస్. అలా క్రెడిట్ వైపు ఉన్నవన్నీ కూడా ఇన్కమ్స్. కాబట్టి ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ అంటారండి. అంటే ఒక వ్యాపార సంస్థ ఖర్చులకు ఆదాయాలకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం నామినల్ అకౌంట్స్ అంటారు. ఓకేనా. కాబట్టి జంటబద్ధ విధానంలో ఈ ఖాతాలకు సంబంధించినటువంటి అంటే పర్సనల్ అకౌంట్కి సంబంధించి వార్షిక అలాగే ఇంపర్సనల్ అకౌంట్కి సంబంధించి మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగిందండి. జంటబద్ధ విధానం సూత్రాలు అంటారు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో వ్యాపార వ్యవహారాలకి మనం జర్నలైజ్ అంటే చిట్టాబద్దులు రాయడం జరుగుతుందండి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం జంటబద్ధ విధానం సూత్రాలు ప్రిన్సిపల్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఓకేనండి.